మార్పు. కాలంతో పాటు ప్రతిదీ మారుతుంది. మనుషులు, బంధాలు, మొత్తం ప్రపంచమే మారిపోయింది. కొన్ని మార్పులు ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని బాధల్ని మిగులుస్తాయి. మన ఫీలింగ్స్ ఏవైనా కాలం అనే గమనంలో మనం ప్రయాణించి తీరాల్సింది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారనిది ఒకటి ఉంది. అదే స్త్రీ తలరాత. నాటి కాలం నుండి నేటి కాలం వరకు స్త్రీ జీవితంలో అడుగడుగునా పోరాటం చేయాల్సి వస్తోంది. ఈ పోరాటంలో శత్రువులంతా అయినవారి స్త్రీ జీవితమే పోరాటంగా మారిన ఈ సమాజంలో వారిలో మార్పు రావాలని కోరుకుంటుంది. హలో, హాయ్ డార్లింగ్. ఏంటి రోజు ఎర్లీగా కాల్ చేసావు? ఎక్కడున్నావు? ఎవరితో అమ్మా మాడుతున్నావు? ఇవన్నీ క్లయింట్స్ నుంచి వచ్చిన కాల్స్ సార్. క్లయింట్స్ ని డార్లింగ్ అని అనకూడదు. నీకేమన్నా అవుద్ది. ఏం సార్, మిమ్మల్ని పిలవలేదనే? నిన్ను కూడా పిలిచిదేమో నా డౌట్. నువ్వు రుద్దుకో. ఓకే, ఐ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిషా రాలేదా? ఇంకా రాలేదండి. ఓకే, 10 minutes లో ఫోన్ చేస్తాను. ఫైల్స్ రెడీ చేసి తీసుకురా, నేను సైన్ చేస్తాను. వెంటనే డిస్పాచ్ చేయాలి. ఈ లోపు నిషా వస్తే నా క్యాబిన్ పంపించు. ఓకే, నేను నిశా కోసం వెయిటింగ్ బాబు. ఇది చాలా నాకు హార్ట్ ఫెయిల్ అయ్యేలా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. తీసిన రాగం చాలు, అక్కడ సార్ వెయిటింగ్. ఏనంటే పొడుగో. నిషా, నిన్న ఎండి గారు తన క్యాబిన్కి రమ్మన్నారు. జాగ్రత్త, ఆయన అది ఎలా ఉన్నారు. థ్యాంక్ యూ స్వీట్. ఇప్పుడు పావింది కదరా. ఏంట్రా కుళ్ళు చూపు, కరెంట్ షాక్ కొట్టిన పొట్టుకోతులు అయిపోయావు. ఒరే, ఇలా పావిందంటే అది అదేనంటావా? ఇంటికి వెళ్ళాక మిస్సెస్ అడగండి, చెబుతుంది. మీ మిస్సెస్ నెంబర్ అంతా? నా మిస్సెస్ నెంబర్ ఎంత కానీ బాబు. సరే గాని అవతల సార్ మీకు ఫోన్ చేస్తానన్నారు. ఓకే, అయితే నేను రెడీగా ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. కమ్ నిషా, కమ్ ఇన్. ఈ ఫైల్ చెక్ చేశాను, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి క్యారీ చేస్తే ఈవినింగ్ బోర్డ్ మీటింగ్ లో పెట్టాలి. యా, ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. బిజీయే, ఈవినింగ్ బోర్డు మీటింగ్ ఉంది. ఏంటి విషయం? ఈవినింగ్ విమలా దాబాకు వస్తావేమోనని ఫోన్ చేశాను రా. మనం కలిసి చాలా రోజులైంది కదా. నేను రాలేను, నువ్వు వెళ్ళు. సరే, ఫ్రీ అయితే గెస్ట్ హౌస్ రా.
ఓకే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. లైఫ్ అన్న తర్వాత కాస్త ఎంజాయ్మెంట్ కూడా ఉండాలిరా. సరే ఉంటాను. ఓకే అలాగే కరెక్షన్స్ మిస్ అవ్వకుండా క్యారీ చేసి ఈవినింగ్ బోర్డు మీటింగ్లో పెట్టు. అలాగే సార్. ఆ. చాలా రోజులు మొహం కడుక్కోను. వేస్ట్ ఫెలో. సార్ ఫోన్ చేస్తానన్నారు, చేయలేదే? అప్పటి నుంచి చేస్తానే ఉన్నాను. ఎంగేజ్ ఎంగేజ్. అలా ఎలా జరిగిందబ్బా? మీరు చేస్తాను, ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఉన్నాను. అక్కడ కాదయ్యా, ఇక్కడ పెట్టాలి. Useless fellow. ఆ, ఆ, ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? నిషా గోకింది కదా, మైండ్ దోబింది. అప్పుడు పీకుతా. హలో సార్, వస్తున్నా అండి. మర్యాదలు బాగున్నాయిరా. మందురా మందు. గురుగారు, ఇందులో మందుందో పురుగుల మందుందో? ఫేస్ చూసి ఫ్లాష్ బ్యాక్, స్మెల్ చూసి ఆల్కహాల్ కంటెంట్ చెప్పేయగలనరా. ముందు మంద పంచేద్దాం రండి అన్నాడు. తాళాలు కూడా ఇక్కడే ఉన్నాయి. యాక్షన్. నీతో నేను కాపురం చేయలేను. ప్రేమ పేరుతో అమ్మాయిలు మోసం చేశావని తెలిసాక నీతో గడిపే ప్రతి క్షణం ఓ యుగంలా గడుస్తుంది. సరే నీకు డైలాగులు వచ్చాయని నాకు అర్థమైందే. మీరే కదండి యాక్షన్ అన్నారు. సరే అయితే వన్ మోర్. ఒరే, మొగుడు డైరెక్టర్, పెళ్ళాం ఆర్టిస్ట్, బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు డైలాగులు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, మనం మన పని చూసుకుందాం. దా. సిద్ధు, నీకు 10 లక్షలు కట్నం ఇచ్చాను, I10 కార్ తెచ్చాను, ఇల్లంటే లోన్ తీసుకున్నాను. పోగా నాలో ఏం తక్కువైందని ఇప్పుడు వేరే అమ్మాయి వెంట పడుతున్నావు. ఈ సిద్ధుకెప్పుడు ఒక్కటే నచ్చదు, అందుకే మార్పు కోరుతుంటాను. నిన్న నేడు రేపు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. ఎలాగైనా నేను మార్చుకోవాలనుకున్నాను సిద్ధు, కానీ అది జరగలేదు. జరగదని కూడా అర్థమైంది. నాలాగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం అవ్వనివ్వను. అందుకే నిన్ను. ఆగమ్మా, తాడి కట్టిన భర్తనే చంపి నీ చేత్తో నీ తాళిని నువ్వే తెంపుకుంటావా? ఏంటండి అప్పుడే కట్ చెప్పారు? ఫీల్ వర్కౌట్ అవుతుంటేను. ఫీల్ ఏంటే నీ బొంద, మన కాపురమే ఫెయిల్ అయ్యేటుంది. ఇంతకీ వీడేవాడు? ఎవరు కొత్త క్యారెక్టరా? కాదు, దొంగ. వెన్న దొంగ కాదు, ఇంటి దొంగ. ఇప్పుడు కత్తి నా మీద కాదు, వాడి మీదకి. యాక్షన్. అయ్య బాబోయ్, జంప్. ఏమోయ్, అమ్మాయి ఇంకా రాలేదా? ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంటండి, అందువల్ల కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పింది. మీరు వెళ్ళిన పని ఏమైందండి? ఏంటి తీరిగ్గా ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏముందమ్మా, నీ సిస్టర్ గురించి ఎప్పట్లాగే తెలిస్తే మేమే కబురు పంపుతాంగా అన్నారు. 3 పిల్లలతోటి ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఊరుకో అమ్మా. అక్క ఇంటికి తిరిగొస్తుందిలే అమ్మా.